ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో తెలుసా అండి. ఇప్పటికీ కూడా మనకి చరనంది అని ఉంటుంది. స్థిరనంది అంటే కదలదు, చరనంది అంటే కదులుతుంది. శివాలయాల్లో పూర్వం 2 నందులు పెట్టేవారు, ఒకటి స్థిరనంది, ఒకటి చరనంది. చరనంది ఎందుకో తెలుసా అండి, పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కాదు. ప్రథమో దైవ్యోభిషక్, శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా గర్భం ప్రసవం అవక కొట్టుకుంటూ బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకెళ్లడం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి యొక్క దృష్టి పడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరనందికి శివుడికి అభేదం కనుక నంది తిరిగితే శివుడు తిరిగినట్టు. కాబట్టి గబగబా శివాలయానికి వచ్చి ముఖమంటపం తలుపులు తీయించి చరనందిని ఎటువైపు ఆవిడ ఇబ్బంది పడుతోందో అటువైపు చరనందిని తిప్పేవారు. చరనందిని తిప్పేటప్పటికే ఆ ప్రసవానికి బాధపడుతున్న ఆవిడ ఏ దిక్కునుందో అటువైపుకు తిప్పగానే ఆవిడికి చాలా సులువుగా ప్రసవం అయిపోయేది. అందుకే చరనంది ఉండేది పూర్వం శివాలయాల్లో. చిన్న నంది ఒకటి ఉంటుంది, అది కదులుతుంది, దాన్ని చరనంది అంటారు. అంతటి మహానుభావుడు ఈ లోకాన్ని రక్షించాడు. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తాను, మీరు శ్రద్ధాళువులై ఆలకించండి. దీన్ని విడదీసేస్తే దాని ప్రయోజనం రాదు మీకు. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి విచార శర్మ అనబడేటటువంటి కొడుకు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఎంత సుస్వరంగా చదివేవాడంటే వేదాన్ని ఎప్పుడూ స్వరం తప్పి చదివేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవుల్ని కాసే ఆయన ఆవుల్ని కొడుతూ తీసుకొస్తున్నాడు. ఆ పిల్లవాడికి మనస్సు బాధపడి, నేనే ఈ ఆవుల్ని కాస్తాను, రేపటి నుంచి నువ్వు ఆవుల్ని కొట్టద్దు, తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవుల్ని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఆ ఆవులు ఈ పిల్లవాడు వేదమంత్రాలు చదువుకుంటూ వాటిని స్పృశించి జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకి కొన్ని శక్తులు. మొన్న స్వామి చెప్పారే, సున్నాల పన్నం చెప్తే శత్రువుల యొక్క బాధ ఉండదని. ఆ ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ కాపాడేవాడు. ఆ ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకొచ్చి అతని పక్కన మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు చూసి, ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఉట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నిటినీ విడిచిపెట్టి శంకరుడే వీటిని కాపాడతాడు, రుద్రం చదవడం కన్నా గొప్పది ఎక్కడుంది. అందుకేనండి లోకమునందు సన్యసించిన వాళ్ళు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది, అది చదివితే పాపములు పటాపంచలైపోతాయని. అటువంటి రుద్రం చదువుతూ రోజు ఇసుకతో శివాలయం కట్టేవాడు. కట్టి ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలని తీసి ఆ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుండేవాడు. ఒక రోజున అట్నుంచి ఓ వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో, ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఎన్ని పాలు ఇచ్చినో ఆవులని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తానని కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ కదా, వచ్చినప్పుడు ఒక కర్ర గొడ్డలి కూడా తెచ్చుకుని పైకి ఎక్కాడు. కాసేపు అయింది, కొడుకు ఆవులు తీసుకొచ్చాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆవులు మేస్తున్నాయి. ఈయన సైకత లింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. శివాలయ నిర్మాణం చేసి చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో అభిషేకం చేసుకుంటున్నాడు రుద్రంతో. మనస్సు లయమైపోయింది. నోటికొచ్చినదేమో ఆ రుద్రం చదువుతూ పరవశించిపోతూ సైకత లింగానికి అభిషేకం చేస్తున్నాడు. అన్నన్నా అతను చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలేసి పిల్లాండి భుజాల మీద కొట్టాడు. ఆయనకి బాహ్యస్మృతి లేదు, అభిషేకం చేస్తున్నాడు. చేస్తుండగా కోపం వచ్చిన తండ్రి తన కాలితో సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్నాభిన్నం అయిపోయింది. ఎప్పుడైతే శివలింగం చిన్నాభిన్నమైందో పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. ఆ తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రి ఇంకోట చూడలేదు. ఏ పాదము శివలింగాన్ని తండిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి, కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. చూశాడు కొడుకు.
శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నిత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ చిన్నాభిన్నమైన సైకత లింగములోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. ఆవిర్భవించి నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారము జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు నరికేశావు, మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబములో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో భోజనం వివాహం అయిపోతే ఒక లక్షణం ఉంటుంది. భర్త గారు ఏదైనా పదార్థాన్ని కొంత తిని కొద్దిగా విడిచిపెడితే దాన్ని ఏమంటారంటే పత్నీ భాగము అని పిలుస్తారు. భార్యకి దాన్ని తినే అధికారం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. అలాగా భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది, అది పత్నీ భాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో తెలుసా అండి. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను, నువ్వు నాకు భోజనం పెడతావు కదా అంతఃపురంలో, నేను తిని విడిచిపెట్టిన పదార్థాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదన్నాడు. గణపతి, సుబ్రహ్మణ్యుడు తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలి. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు. ఆయన ధ్యానమునందు ఉంటాడు కాబట్టి ఇదే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు, నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు భోజనం చేసి విడిచిపెట్టిన విస్తరి కనపడింది గణపతికి, సుబ్రహ్మణ్యుడికి. లోపలికి వస్తుంటే వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, యుద్ధం చేసి వచ్చి. మా నాన్నగారి విస్తట్లో లడ్లే కదా, ఒకటి తిందామని వెళ్ళలేదుట. ఎందుకని? ఇది త్రిపురహర నిర్మాల్య విముఖై, శివుడికి నివేదన చేయబడింది, చండీశ్వరుడికి చెందాలి, ఆయన భుక్తశేషం కాబట్టి మేం తినకూడదని వదిలేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకమునందు సదాచారం ఏమిటో తెలుసా అండి. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు, నందీశ్వరుడిలాగే ఆయన కూడా. ఆయన ఇలా కళ్ళు మూసుకుని ఉంటాడు, ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయన్ని పిలిస్తే కోపం వస్తుంది ఆయనకి. అందుకని ధనిశ్చండు అని పేరు. చాలా మంది తెలిసి తెలియక ఎంత పిచ్చి పనులు చేస్తారంటే, శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళకూడదంటే అని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. మహాదోషం, ప్రసాద తిరస్కారం. అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఆయన ధనిశ్చండు, వెళ్ళి అనాలంతే, చిటిక మాత్రమే వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమనందున్నవాడు కళ్ళు విప్పి కోపంగా ఇలా చూస్తాట. మీకు శివాలయంలో ఏదో ఒక పత్రమో, పుష్పమో, కొబ్బరి చెక్కో, అరటిపండో ఏదో ఇస్తారు మీకు. దాన్ని వెంటనే మీరేమనక్కర్లేదు, ఇలా అనాలి, ఇలా అని ఇలా అనాలి. అంటే ఆయన చూస్తాట, ఓహో మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకెళ్ళు అంటట. ఆయనకి చూపించిన తర్వాత పూర్ణాధికారం మీరు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే లోపల శివుడికో ముక్కు ఉండిపోయింది, మీరు ఇచ్చిన దాంట్లో కొంత ఉండిపోయింది, అది తిన్న దాంట్లో శేషం చండీశ్వరుడికి వెళ్తుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము, మీరు గుడి యందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. ప్రసాదం అనుగ్రహం. అందుకే ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి బ్రతకథలో పడవ మునిగిపోయింది. ఆయన శాడిస్తే ఏంటి పడవలు ముంచేయడానికి. ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ తెలుసుకుని ప్రసాదం తింటే పడవ పైకి లేచింది అంటే ఏమిటి? ఈశ్వరానుగ్రహాన్ని కోరుకోవాలి. నువ్వు ఎలా వదిలేస్తావు కొబ్బరి చెక్క? వదలకూడదు. నంది మీద పెట్టడం కాదు, చండీశ్వర స్థానమునందు విడిచిపెట్టాలి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా నిలబడి అసలు మెట్లెక్కరు, అటువైపు నుంచి తిరిగి వచ్చేసి అంటారు. నేను ఒకసారి అడిగాను, ఎందుకండి అలా కొడుతున్నారు అని అడిగాను. ఆయనకి చెవుడండి అన్నారు. ఓహో, మీరు ప్రాజ్ఞులు, మీకు లేదు అవకరం, ఎప్పుడో వచ్చి ఇలా కొట్టడానికి. శంకరుణ్ణి నమ్ముకుని అంత పక్కన కూర్చున్న వాడికి చెవుడు వచ్చింది. మీకు చెప్పుంటాడు ఎప్పుడు ఆయన పాపం. అందుకని మీరు తప్పట్లు కొడితే తప్ప ప్రారంధం ఆయనకి కళ్ళు విప్పడం. మీరు తప్పట్లు కొట్టోసారి ఇలా చూసి వెళ్ళిపోతే అబ్బాయి అంత దృష్టవంతుండిరా, ఇవాళ నీ మొహం చూశాను ఆయన పొంగిపోతుంటాడు. నీకో బొట్టు ఎట్టుకో, ఓ విభూతి ఎట్టుకో, కానీ నీ మొహం చూసేది పొంగిపోవాలి. ఇది నీ ప్రవర్తన. దీనికి చండీశ్వరుడు నీకు ప్రసాదం ఇచ్చేయాలి, నీకు శివుడు ప్రసాదం ఇచ్చేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? ప్రవర్తన తెలుసుకో, శైవాగమం తెలుసుకో, ఎలా నడువడి ఉండాలో తెలుసుకో.
చిటిక మాత్రమే వెయ్యాలి చండీశ్వర స్థానం అనందు. తప్పట్లు కొట్టడం, ఆయనకి చెవుడు అనడం, నీకు తెలియపోతే పేడాపోయేది, ఈ మాటలు కూడా ఎందుకు? కాబట్టి అంతటి పరమపావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. శివ కుటుంబానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కడుపున పుట్టిన వాళ్ళకన్నా ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి పైవాళ్ళు పెద్ద స్థానంలో ఉంటారు. అందుకే మీరు చూడండి, ద్రవిడ దేశమునందు పెద్ద పెద్ద శివాలయాల్లో ఊరిరిగింపు తీస్తే నందీశ్వరుడు వెళ్ళడు, నందిని తీసుకెళ్లరు. చరమూర్తుల యందు ఉత్సవమూర్తుల్లో ఎవరుంటారంటే చండీశ్వరుడు ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకెడతారు. చండీశ్వరుడిది 5వ స్థానం ఇచ్చారు ఆయన. అంతటి మహానుభావుడు శివుడు, అంతటి మహానుభావుడు ఆ చండీశ్వరుడు, అంతటి మహానుభావుడు ఆ నందీశ్వరుడు. ఒక్కసారి మనం శివాలయంలో ఇలా గడప దాటి లోపల అడుగు పెడితే అటువంటి మూర్తుల్ని దర్శనం చేసి, శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం. మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం, విష్ణు ఆలయం ఈ రెండు లేని ఊరు పూర్వం ఉండేది కాదు. ఈ రెండు ఉండి తీరాలి. అంతటి సౌభాగ్యవంతమైన దేశం మన దేశం.